ఫస్ట్ మనం రెడ్ శాంపుల్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు త్రీ డ్రాప్స్ వేయాలి. అది ఎట్లా అంటే ఏ ఫస్ట్ సెకండ్ బి తర్వాత డి అంటే ఓ అనుకోవాలి. తర్వాత ఇవి యాంటీ ఏ యాంటీ బి యాంటీ డి సిరమ్స్ తీసుకోవాలి. 1 డ్రాప్స్ వేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత రొటేట్ చేయాలి 1 మినిట్. అది క్రాక్స్ వస్తాయి. ఎల్లైతే క్రాక్స్ వస్తున్నాయో ఇప్పుడు ఏలు వచ్చిందనుకో ఏల డీలు వచ్చిందనుకో అది ఏ పాజిటివ్ క్రాక్స్ చూసుకోవాలి. మనం అప్సైడ్ వ్యాల్యూ వచ్చినప్పుడు ఇప్పుడు బి డి వచ్చింది అంటే బి పాజిటివ్. ఏవి రాకుంటే ఓ నెగటివ్. ఇవి సాయంత్రం కన్ఫర్మ్ చేయగలరు. My name is Punya. I am from 7th standard. And my project is microscope. Microscope is nothing but it is useful to see many tiny objects or many tiny objectives clearly and detailed. The parts of it are: this is the body of microscope. This is the eyepiece of microscope. This is coarse adjustment knob. This is fine adjustment knob. This is stage. This is base, and this is inclination joint. And these we have 3 types of lenses and 10x, 20x and 15x. And now we can insert the lens through eyepiece. This is called as eyepiece and this is called as revolving nose. So the uses of it are: the students can study cells and bacteria and organisms to do research, and scientists use the researchers and they use to discover many more things, and where microbes are present we can find out with the microscope, and what type of bacteria is present around surrounding us can also be known with this. And in short form, the invisible world can be seen detailedly and clearly with this microscope. Thank you. Sketch. నమస్కారం, నా పేరు పి కార్తిక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను నా వివిధ చెరువు గురించి. ఇప్పుడు మన ప్రస్తుతం మన వివిధ చెరువులుగా ఉంది. మొన్నటి వరకు రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ వచ్చి స్పాటెడ్గా చెరువులో వచ్చి పడింది. ఫిషెస్, చేపలు, దీంట్లో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా మనకి కరెక్ట్గా ఉండట్లేదు. అన్నీ కూడా చనిపోతున్నాయి. ఇంకా వాటర్ క్లీన్గా లేకపోవడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అయ్యి వాటర్ కూడా మనకి ఎవరికి కూడా అది సేఫ్ కాదు. సో ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఇలా ఉండడం వల్ల మనకి అందరికీ కూడా సేఫ్. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే వివినగర్ చెరువు ఇప్పుడు ఇట్లా ఉండకుండా ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క బోటింగ్ ఉండాలి, ఇంకా సెక్యూరిటీ ఉండాలి మంచిగా. మొత్తం ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఇది చాలా సేఫ్. ఇంకా అదైతే ఇది హార్మ్ఫుల్ కాకుండా ఇంకా సేఫ్ ఉంటుంది. ఇంకా ఈ రోడ్ కూడా అక్కడ పర్ఫెక్ట్గా ఉండదు. ఇది ఇప్పుడు జనపల్లి రోడ్ కూడా ఇంకా నీట్గా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ధన్యవాదాలు. నా అభిప్రాయం అంటే చదువుకున్న వల్ల మనం మాత్రమే చేయగలుగుతాము. మన వల్ల అన్నింటినీ మన వరకు మనం చేద్దాము. గవర్నమెంట్ కూడా దానికోసం అది ఒకవేళ దీని మీద మనసు పెట్టి అంత ఆలోచన కూడా ఉంటే ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాము. మనం చదువుకున్న వాళ్ళు మనం మాత్రమే చేయగలము. మనం ఈ గవర్నమెంట్కి చెప్పి మనం ఇలా చేయించుకోవాలి. అప్పుడు ఎవ్వరు కూడా చనిపోకుండా చేపలు మనం కూడా సురక్షితంగా ఉంటాము. మనుషులని అందరినీ కాపాడవచ్చు. ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. పిల్లలు యాక్టివిటీస్ బాగా చేశారు, చెప్పడం కూడా బాగా చెప్తున్నారు. మా పాప కూడా ఇక్కడే చదువుతుంది. అన్నీ బాగా చేశారు, చూడడానికి బాగున్నాయి. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.
నాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లల దృష్టిలో కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళ పిల్లల్లో టాలెంట్ ఉంది. కొంచెం నేను వాళ్ళు చెప్పడం ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తారు. నేను ఇక్కడికి వచ్చినాక కూడా తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకున్నాను పిల్లలు. మంచిగా పాప కూడా మా పాప కూడా ఉన్నది ఇక్కడ. ఆమె కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అందరి పిల్లలు కూడా చాలా బాగా చెప్పారు. మంచిగా బాగుందండి. ప్రోగ్రామ్ చాలా బాగుంది. పిల్లలు చాలా మంచిగా చేశారు. సొంతంగా చేయబట్టి వాళ్ళకి కూడా అన్నీ అర్థమయ్యి వాళ్ళు కొంచెం టీచర్ దగ్గర నుంచి తెలుసుకున్నారు. వాళ్ళు కూడా సొంతం చేసి వాళ్ళకి అదేదో చాలా పెద్ద సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా వాళ్ళన్నీ తెలుసుకున్నారు. ఇంకా కొన్ని తెలియని కూడా తెలుసుకున్నారు పిల్లలు. బాగుందండి. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మా మనవరాలు ఉన్నది ఇక్కడ చూశాను. నేను కూడా బాగా సంతోషంగా ఉన్నాను. బాగుందండి ప్రోగ్రామ్. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు బీబీ నగర్లో లిటిల్ బర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సైన్స్ ఫేర్ కార్యక్రమంలో మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ పిల్లలకు పేరెంట్స్కి ఇన్స్పైరింగ్గా ఉంది. ఎలా చెప్తున్నానంటే ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతి దాని గురించి వాళ్ళకి చెప్పడం, ఇంకా లోతుగా వెళ్ళాలి అంటే ప్రతి దాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పరికరాలను వాళ్ళు ఓన్గా తయారు చేయడం. అంటే ఏ పనైనా మన చేతుల మీదుగా తయారు చేస్తే అది ఎప్పటికీ లైఫ్లో గుర్తుండిపోయే విధంగా టీచర్స్ వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక 1 వీక్ నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడం అనేది టీచర్స్ బృందానికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తే స్కూల్ మన లిటిల్ బర్డ్ స్కూల్ ఎలా ఉంది అనడానికి ఒక దాని థర్మాకోల్తో ఒక మోడల్ స్కూల్గా ఎలా తీర్చిదిద్దారు అనడానికి అది చూపించడం జరిగింది. అలాగే పిల్లల్ని చూసి వాళ్ళ సృజనాత్మకతని బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనడానికి ఈ సైన్స్ ఫేర్ ఒక నిదర్శనం కావచ్చు. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కరికి ప్రతిదీ వాళ్ళు చేసిన పనులు వాళ్ళకు గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే సోలార్ సిస్టమ్ కానివ్వండి, మనకు మొక్కలని ఎలా పెంచడం అనేది కానివ్వండి. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ బీబీ నగర్ చెరువు కూడా లోపల ప్రదర్శించడం జరిగింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మొన్న జరిగిన సింధూర్ కానీ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, చంద్రయాన్ కానివ్వండి, అంటే ప్రతి ఒక్కటి మీరు చూసే ఉంటారు. అందరు పేరెంట్స్ కూడా చాలా బాగుంది అన్నారు. నా ఓన్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మార్వలెస్గా ఉందని నేను ఈ రకంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone. Welcome to our school science fair. Our Little Bird School is conducted a science fair on today. I am very happy about that science fair because of our children are doing much hard work and will be prepared so many experiments and so many exist and so many things. This is working models and non-working models. Everyone will be bring for here and different students are preparing a different electricity or chemicals and some model experiments, everything to bring for in each category. And one more thing, here not only for that higher section children, from lower section also each and every class, and those are interested students, everyone to participate and do hard work and will be prepared models and some good things, good experiment, good message and good culture. Not only for that, everything in every area, our food items and digestion and blood test and BP, everything, and based on the health and based on the our social and communications, every area. So how it is working models, communications purpose and electricity purpose and using from wind to electricity. So this such kind of things, many items are prepared here. So I am very happy. So here especially for teachers are supporting well. I am thanks for who are participating, children's parents, teacher and each and everyone to thanks from my side. And this is, I think all the parents are come and
to watch it and give some good wishes to and blessing to our children. Okay, thank you for all. Thank you so much for this cooperating. బీబీనగర్ పట్టణంలో లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో ఈరోజు సైన్స్ ఫేర్ కార్యక్రమం జరుగుతున్నది. పిల్లలు వాళ్ళ నైపుణ్యాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మొన్న సివి రమణ్ గారి జయంతి సందర్భంగా భారతదేశం సైన్స్ దినోత్సవాన్ని జరపడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు బీబీనగర్ పట్టణంలో లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో మా విద్యార్థులు సుమారు ఒక 250 మంది విద్యార్థులు వాళ్ళకు తెలిసిన కాడికి తెలుసుకొని సమాజంలో ఏదేది మానవునికి అవసరం ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, గతంలో జరిగినట్టు పూర్వం నుండి ఎలా ఉండేది, ఆధునిక యుగంలో ఎలా జరుగుతుంది అనేది వాటికి అనుగుణంగా వాళ్ళు కొత్త కొత్త ఆలోచనల విధానాన్ని తయారు చేసుకొని పొల్యూషన్ కాకుండా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ధ్వని సౌండ్ పొల్యూషన్ కాకుండా ఎలా చేయాలని ఒకటి వ్యవసాయ పరిజ్ఞానం గతంలో ఒక పూర్వం ఎలా ఉండేది, అప్పుడు ఎద్దులతో చేసేది, ఇవాళ ట్రాక్టర్లకు వచ్చినాయి, ఇంకా ఈ ఆధునిక టెక్నాలజీ తోటి వస్తుంది. ఈ టెక్నాలజీ మొత్తం మానవుడే కనుగొనడం జరిగింది. మానవుడు ట్రాన్స్పోర్టింగ్ కూడా గతంలో పూర్వం వాళ్ళు నడక దారిన సైకిల్ తోటి గుర్రాల మీద నడిచేవాళ్ళు. ఇవాళ హెలికాప్టర్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, సౌకర్యార్థం బస్సు రూట్లో కావచ్చు, కార్లు కావచ్చు, ఆధునిక టెక్నాలజీ తోటి తొందరగా గమ్యస్థానం చేరడానికి ఎలా ఉంటుంది అనేది, దానికి ఏ విధంగా ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఉండాలనేది, దానికి సిగ్నలింగ్కు కరెంటు కావాలి. గతంలో ఇప్పుడు కరెంటు లేకుండా సోలార్ ఎలా వచ్చింది, రోజు రోజుకు ఎలా మనిషి అభివృద్ధి చెందుతున్నాడంటే సైన్స్ నుండి కనుక్కుంటూ సైన్సే మూలమైపోయింది. ఇప్పుడు గతంలో ఫోన్ ఉండేది, ట్రంకాల్ అనేది ఉండేది, ట్రంకాల్పై ఫోన్ వచ్చింది, ఫోన్ పోయిన తర్వాత పేజర్ వచ్చింది, పేజర్ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ తర్వాత ఇవాళ కంప్యూటర్ అనేది మొత్తం చేతుల్లోనే అయిపోయింది. ప్రపంచం చేతుల్లోనే ఉంటుంది. ప్రతి క్షణం ఏం జరుగుతున్నా అనేది తెలిసిపోతుంది. ప్రతి దానికి వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ కావాలనేది ఉద్దేశంతో, ఎందుకంటే పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ మేధస్సును ఎక్కువ చేసి మేధస్సు తోటి వాళ్ళు ఆలోచించి నేను ఈ టాపిక్ తీసుకొస్తాను, నేను నేను దీని మీద నేను ప్రయోగం చేస్తాను అని చెప్పేసి రకరకాల సుమారుగా 100 రకాలుగా ఐటమ్స్ తోటి ఈ రోజు నాడు భక్తి భావాల గురించి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి, ఆధునిక టెక్నాలజీ గురించి, వ్యవసాయ రంగం గురించి, ఇస్రో గురించి, ప్రతి ఒక్క దాని గురించి పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారుగా 30 మంది హిందువులను చంపడం జరిగింది. దానికి మన భారత ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకొని టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా అణచివేస్తామని చెప్పేసి ఆపరేషన్ సింధు అని చెప్పేసి సుమారుగా 10 రోజుల లోపలనే ఉగ్రవాద స్థావరాలందరినీ సర్వనాశనం చేయడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం గమనించింది. భారతదేశం రాబో కాలంలో ఎవ్వరు భారతదేశంతో పెట్టుకున్నా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి స్నేహపూర్వకానికి వస్తున్నందుకు భారత ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అన్ని రంగాలలో ఆర్థికంగా కావచ్చు, రాజకీయంలో ఈరోజు రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉంది. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారతదేశంతో స్నేహబంధంతో ఉండాలని కోరుకుంటున్నాడు. భారతదేశం ఇంకా రాబో కాలంలో నెంబర్ 1 దేశం అవుతుందని చెప్పేసి గర్వ. లిటిల్ బర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైన్స్ ఫేర్లో పహల్గాం జరిగినటువంటి సంఘటనను మర్చిపోకుండా ప్రదర్శనశాలలో అది ఎలా జరిగింది, ఎలా అటాక్ అయింది, సింధూర్ అనే పేరుతోటి భారత ప్రభుత్వం ఎలా అటాక్ చేసి తీవ్రవాదులను ఉగ్రవాదులను చంపడం జరిగిందో అది కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది. పిల్లలు ఎంతో ఒక వారం రోజుల నుంచి పిల్లలు ఎంతో కష్టపడి శ్రమ ఓడ్చి వాళ్ళు కనుక్కొని వాళ్ళ పెద్దలతోటి సజెషన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క విద్యార్థులే పేరెంట్స్కు వచ్చిన వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే బట్టి విధానమే కాకుండా పుస్తకానికే పరిమితం కాకుండా పిల్లలు వాళ్ళు ఫిజికల్గా ఎలా చెప్పాలనేది, వాళ్ళు చెప్పే ఉచ్చారణ కావచ్చు, లేదా వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, చాలామంది
పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్స్ అవుతున్నారు. చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపాలి. ఎందుకంటే మా పిల్లలకు ఖాళీ వాళ్ళకు ఏంటంటే ఓన్లీ పుస్తకానికే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా వాళ్ళకు ఎలా చేయాలి, ఎలా రావాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సమాజంలో అనేది బాగా పేరెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిల్లలు చాలామంది ఆనందపడుతున్నారు. ఇలాగే రాబో కాలంలో కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. దీనికి శ్రమ పడ్డందుకు మా ఉపాధ్యాయ బృందానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులకు కావచ్చు మరొకసారి అభినందనలు తెలుపుతున్నాము. లిటిల్ బర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీనికి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము.